సైబర్ నేరస్తుల వలకు చిక్కుతున్న ప్రముఖులు. అవును, మీరు వింటున్నది నిజమే. సైబర్ నేరస్తులు నేరాలు ఎలా చేస్తారో పోలీసులు ప్రతిరోజు అవగాహన కలిగిస్తున్నప్పటికీ, కొందరు వాటిని పట్టించుకోవడం లేదు. ఎవరో స్మార్ట్ ఫోన్ సరిగా ఆపరేట్ చేయడం రానివారు మోసపోతున్నారు అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు. కానీ, సమాజంలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు కూడా సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. పోలీసులు చెప్పిన సైబర్ నేరగాళ్ల మోసపూరిత విధానాల గురించి ప్రతిరోజు సామాజిక మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వారి మాటలను పట్టించుకోకుండా, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. ఒక మేధావిగా గుర్తింపు పొందిన మాజీ ఐపీఎస్ భార్యను, పెట్టుబడుల పేరుతో కోట్లలో మోసం చేసిన విషయం, హైదరాబాదులో ఉంటున్న ఒక విశ్రాంతి న్యాయమూర్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన విషయం, నిన్నటి రోజున ఒక మాజీ డీజీపీ మనవరాలు, పలు కంపెనీలకు డైరెక్టర్ను ₹1,00,00,000లకు పైగా మోసం చేసిన విధానం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కనిపిస్తారు. ఈరోజు పేపర్లో వచ్చిన ఈ వార్తను చూడండి. ప్రస్తుత శాసన సభ్యులు ఒకరిని ₹25,00,000 మోసం చేసి కొట్టేశారు. భవిష్యత్తులో సైబర్ నేరాలు కేసులు తప్ప పోలీసులకు వేరే పని పెద్దగా ఉండకపోవచ్చు. సీసీ కెమెరాల కారణంగా నేరాలు తగ్గటమే కాకుండా, నేరస్తులను పట్టుకోవడం కూడా పోలీసులకు సులభమైంది. ఆ విధంగా పోలీసుల పని భారం గణనీయంగా తగ్గితే, ప్రజల అమాయకత్వం కారణంగా, మేధావుల నిర్లక్ష్యం కారణంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరాలు పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా మాత్రమే ఈ నేరాలను అరికట్టవచ్చు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.